ఒక రోజు నీకు స్టార్ట్ అయిందంటే, తెల్లవారుజామున ఒక రోజు స్టార్ట్ అయిందంటే, ఆ రోజు మళ్ళీ ముగిసేటప్పటికి మధ్యలో నీకు తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియక కొన్ని జరుగుతాయి. వీటన్నిటిని మళ్ళీ క్షమాపణ అడుక్కోవడానికి ఎవరిని ఆశ్రయిస్తావు? కృపనే. అయ్యా, ఈ రోజు అంతట్లో ఎప్పుడు నైట్ పడక మీదకు పోబోయేటప్పుడు మోకాళ్ళు వేసి, ప్రభువా దిన ఆరంభం నుంచి ఇప్పుడు ముగింపబడింది నాయనా, ఈ రోజంతట్లో నోరు జారానో, కాలు జారానో, కన్ను జారానో, చేయి జారానో, ఎక్కడ ఏం తేడా పడ్డానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించు. కృప అనకపోతే క్షమాపణ లేదు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కృపను వేడుకుంటేనే. గుర్రముల నరులందలి బలము నారదించడు, నువ్వేడు వారిలో సంతసించువాడని డిసైడ్ చేసేసాడు, నియమించాడంట. ఎప్పుడు తరుగైతే అప్పుడు పో కృప, పో నింపు అని. ఒక పక్క బలాన్ని పెట్టాడు, ఒక పక్క కృపను పెట్టాడు. మనకు నియమించాడంటండి. ఎప్పుడైతే యేసు నా ప్రభు, నేను యేసుతో నడవాలి, యేసుతో బతకాలి, యేసు నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే కోరావో, ఇవన్నీ నీకు వచ్చేసినాయి. అదుగో నా కుమారుడు, అదుగో నా కుమార్తె, నన్ను హత్తుకున్న నా పిల్లలు. కృపా ఓ, బలమా ఓ, నా బిడ్డల వెంట ఉండండి. జ్ఞానము కలుగ నియమించాడు. జ్ఞానం కూడా మన వెంటబడి వచ్చింది. మిస్టర్ జ్ఞానారావు గారు, మిస్టర్ బలారావు గారు, మిస్టర్ కృపారావు గారు. దేవుని ఎప్పుడైనా సంక్లిష్టమైన సమయంలో నువ్వు ఏదన్నా పని చేయాలన్నా, ఏదన్నా కార్యం చేయాలన్నా, ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, ఒక దేవుని బిడ్డగా నువ్వు కొన్నిసార్లు క్లిష్టమైన సమయాల్లో విచిత్రంగా మాట్లాడావు. తర్వాత కూర్చొని ఆలోచించావు, అసలు అంత తెలివి మన దగ్గర లేదే, ఎట్లా మాట్లాడొచ్చానబ్బా, నేను మాట్లాడితే నోరెత్తలేదే అని అనిపించిన ఘట్టాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తాను, నేను కూడా సంతోషపడతాను. నాకు బోల్డెన్ని సార్లు ఉన్నాయి. మందంతా ఆఫ్ మైండ్ కదా, అసలు ఎట్లాగా అట్లా మాట్లాడారు, ఎలా వాళ్ళని జయించుకొని బయటకు వచ్చాను, అసలు ఎలా సాధ్యమైంది, అసలు ఆ మాటలు, ఆ సమయోచితమైన మాటలు ఎలా వచ్చినాయి నాకంటే, సమయోచితమైన జ్ఞానము దేవుడు నీకు కలుగ నియమించాడు. చూడండి ఎన్ని పెట్టాడో మన చుట్టూ. మన కన్న తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో చూడు. కొంతమందికి భయం, ఇప్పుడు ఆల్రెడీ సమస్యలో ఉన్న వాళ్ళకి భయం. నేను చెబుతున్నా, ఆ సందర్భానికి కావాల్సిన బలము, జ్ఞానము, కృపను బట్టి దేవుడే నీకు ఇస్తాడు, భయపడొద్దు.